మరి అధికారులు ఏం చేశారు అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు. అది వాస్తవమే కదా. అప్పుడు అధికారులు మరి ఏం చేస్తా ఉన్నారు? రాజు చెప్తున్నాడు అధికారులు తప్పనేసి. అధికారులు వేసుకునేది ఎవరండి? పెద్దిరెడ్డి గారే కదండి. పెద్దిరెడ్డి గారు వేస్తున్నారు కాబట్టి ఈ సర్వే నంబర్ నుంచి ఇంకొక సర్వే నంబర్ పెట్టి రీషేర్ చేయడం అనేది అది ఎవరికి లాభం వచ్చింది అనేది పెద్దిరెడ్డి గారికే తెలుసు. ఆ విషయం అప్పుడు నాయకులకు తెలుసు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు. ఎంతసేపు ఉన్నా కానీ ఇతను చేయలేదు రాజేష్ గారు పట్టలేదు అని అంటే పెద్దిరెడ్డి గారు ఎందుకు చేయలేదండి? ఈ మధ్యలో తిరుపతి విషయంలో కూడా ఒక గేట్ పెట్టి పెద్ద గేట్ మీద చేశాడు. అధికారులు ద్వారా చేశాడు. ఆయన అధికారం ఉన్నారు కాబట్టి చేశాడు. ఇప్పుడు సోదరుడు మాట్లాడున్నాడు పెద్దిరెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నాడు అనేసి. అక్రమంగా ఎవరు కేసులు పెట్టలేదండి. ఇక్కడ అక్రమంగా అయితే ఎవరు కేసులు పెట్టలేదు. ఇతను చేసింది పెద్దిరెడ్డి గారు చేసిన విషయాన్ని కూడా ప్రజలందరూ చూసి దాన్ని నాయకులు నీట్ గా పెట్టి చేసుకుంటూ వచ్చారు. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ రకమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి పెద్దిరెడ్డి గారి పైన కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇటు పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి, అదేవిధంగా ద్వారకానాథ్ రెడ్డి, తర్వాత ఇందిరా, ఈ నలుగురు పైన కేసులు పెట్టారు కదా. ఇవాళ మీరు రెండు ఇటు ప్రివెన్షన్ ఆఫ్ ఒకటేమో అటవీ చట్టం కింద పెట్టడం జరిగింది, రెండోది వచ్చేసి ఏదైతే వన్యప్రాణుల చట్టం ఉందో దాని కింద కూడా పెట్టడం జరిగింది. అంటే ఫారెస్ట్ యాక్ట్ ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు అయితే పెట్టారు. ఏ రకమైనటువంటి ప్రాపర్ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు అధికారులు రిజిస్టర్ చేశారు అని అంటే అది ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ అయ్యి ఉంటేనే రిజిస్టర్ చేసి ఉండాలి అనేటువంటిది వైసీపీ నేతల యొక్క వాదన. ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అనేటువంటి మాట చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. చూసుకుంటే అక్కడ ఉండే ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే చెప్పండి ఎక్కడ కొన్నారండి పెద్దిరెడ్డి డబ్బు పెట్టి ఒక ఆలయంతో? మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఒకటి ఉందన్నమాట. ఒక చీమ వెనక వెళ్తే ఆ చీమ వెనకాల అందరూ వెళ్తూ ఉంటారు అనమాట. ఆ చీమ వెనకాల అందరూ వెళ్తా ఉంటారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం ఎవరా అంటే ఆయన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, భూములు ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉన్నాయి, ఆ విధంగా వెళ్తా ఉండి వీళ్ళు కూడా అదే విధంగా వెళ్తున్నారు. 28 చిల్లర మొత్తం 30 దాకా ఆయన చేసినది చాలా ఉన్నాయి పెద్దిరెడ్డి గారు. కానీ దాన్ని మీరు కేసులు కట్టారు పట్టినారా అంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తాను. వాళ్ళు చేసింది అక్రమం కాబట్టి అవన్నీ కూడా చట్టం తను చూసుకుంటూ అన్నీ వెళ్తాను కాబట్టి వీళ్ళు చేసుకున్న అధికారులు ఉన్నారండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వీళ్ళు చేసుకున్న అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ కాపాడుకుంటూ వచ్చారు. కానీ అధికారులు వన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందా అంటే వాళ్ళు బయటకు వస్తాయి. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే అయ్యా మీరు చేసిన తప్పే, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి జనసేన చెప్పేది కూడా ఇప్పుడు ఒకటే అండి. చెప్పండి రాజేష్ గారు. హలో రాజేష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. అదే సార్ నేను చెప్పడం అంటే ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం 100%. అది తీసుకోకుండా వదిలేదు అయితే క్వశ్చన్ అయితే లేదు. అది మందో ఇంకొకటి కాదండి. ఒక సర్వే నెంబర్ పెట్టి ఇంకో సర్వే నెంబర్ రిజిస్టర్ చేయారా అంటే ఎవరు ఇచ్చారంటే వాళ్ళకి అభ్యర్థి. ఇప్పుడు నాది ఒకటి ఉందండి ఇల్లు, నా సర్వే నెంబర్ సపోజ్ అనుకుందా 223. ఈ సర్వే నెంబర్ పెట్టి ఒక 4-5 ఫ్లాట్లు చేసేస్తారండి. సర్వే రిజిస్టర్ ఎలా చేస్తారు? మరి రిజిస్టర్ అయింది కదా ఆ ల్యాండ్ లేదు రాజేష్ గారు. ఆ ల్యాండ్ అనేటువంటిది పెద్దిరెడ్డి గారి ఇంటి వ్యక్తుల పైన లేదా పెద్దిరెడ్డి గారి పేరు పైన రిజిస్టర్ అయింది అనేటువంటి మాట అంటే ఒక అదివి భూమిని వీళ్ళ మీద వీళ్ళకి ఎలా వచ్చింది? అది గవర్నమెంట్ భూమి వీళ్ళ పేరు మీద ఫస్ట్ నుంచి ఏమన్నా వీళ్ళ పెద్దిరెడ్డి గారు వాళ్ళ నాన్న కానీ వాళ్ళు ఇంకోటి చూసుకున్నారా? ఏమన్నా ఫస్ట్ నుంచి వాళ్ళ మీద ఏమన్నా సరే పట్టా ఉందా వాళ్ళ మీద? ఒక కాగితం వాళ్ళ దగ్గర రెండు చూపించమని చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఓకే చూద్దాం కోర్టు పరిధిలోకి వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటిది. రైట్, నేను ఒకసారి మళ్ళీ
లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు జనసేన నేత మాటలు విన్నారు మీరు. పెద్దిరెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి చట్టం తన పంచాన్ని చేసుకుంటా పోతా ఉంది, ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్న వీళ్ళ దగ్గర అది కూడా ప్రొడ్యూస్ చేయండి అనేటువంటి మాట అంటా ఉన్నారు. మరి మీరేమంటారు? నేను అదే చెప్తున్నా సార్, ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అది ఫారెస్ట్ ల్యాండ్ అని తెలియదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫారెస్ట్ ల్యాండ్ మీదకి వెళ్దు. ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ భూములు ఏవి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం వినండి. ఇప్పుడు దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు మాట్లాడడం సాధ కాలేదు. రాజేష్ గారు ఒక్క నిమిషం వినాలి. రాజేష్ గారు, లక్ష్మణ్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు కౌంటర్ ఇద్దరు. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, నేను అనేది ఏంటంటే నిజంగానే 6 నెలల క్రితం వేసినప్పుడు 6 నెలల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు ఎందుకు ఇది చెప్పలేకపోయారు? ఓకే అవినాష్ గారు వినిపిస్తుంది. లక్ష్మణ్ గారు, ఇది మీరు చెప్తా ఉన్నా క్రిస్టల్ క్లియర్ గా, ఇది కోర్టులో తెలుసుకుంటాం, కోర్టు పరిధిలో ఉంది మా దగ్గర. ఆ భూమి తాలూకు డాక్యుమెంట్స్ అన్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 6 నెలల క్రితం ఛాలెంజ్ విసిరారు. మీరు రండి తెలుసుకుందాం, కోర్టులో తెలుసుకుందాం